అందరికీ నమస్కారం. ఈరోజు మనం భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయాన్ని తెరవబోతున్నాం. భారత రెండవ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారి జీవితం, ఆయన మిగిల్చిన వారసత్వం గురించి వివరంగా తెలుసుకుందాం. ఆలోచించండి, ఒక చారిత్రాత్మక శాంతి ఒప్పందం, అది కూడా ఒక యుద్ధాన్ని ముగించే ఒప్పందం, ఒక దేశ ప్రధాని ఆకస్మిక మర్మమైన మరణానికి ఎలా దారితీస్తుంది? ఈ ప్రశ్నే మన ఈ రోజు విశ్లేషణకు కేంద్రబిందువు. తాష్కెంట్లో అసలేం జరిగిందే, ఆ రహస్యం వెనుకున్న అసలు కథను అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా ఆ మహానుభావుడి గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలి. ముందుగా ఆ పదవి వెనుకున్న అసలైన వ్యక్తి ఎలాంటో చూద్దాం. శాస్త్రిగారి వ్యక్తిగత గుణాలు, ఆయన నమ్మిన విలువలెలాంటివో పరిశీలిద్దాం. అసలు ఎవరు ఈ లాల్ బహదూర్ శాస్త్రి? ఆయన కేవలం భారతదేశ రెండవ ప్రధానమంత్రి మాత్రమే కాదు, నిరాడంబరతకు, నిజాయితీకి, నైతిక సమగ్రతకు నిలువుటద్దం. అక్టోబర్ 2, 1904న మొగల్సరాయ్లో జన్మించి 1964 నుండి 66 వరకు ప్రధానిగా దేశానికి సేవ చేశారు. ఆయన పాలనాకాలం చిన్నదే అయినా అది మనందరికీ స్ఫూర్తినిచ్చే ఒక బలమైన నైతిక వారసత్వాన్ని మిగిల్చింది. సరే, ఆయన వ్యక్తిత్వం గురించి కొంచెం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆయన ప్రధానిగా ఎదుర్కొన్న అతిపెద్ద సవాలేంటో చూద్దాం. ఇది దేశ స్ఫూర్తినే మలుపు తిప్పిన ఒక చారిత్రాత్మక ఘట్టం. సమయం 1965. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. దేశంలో ఒక రకమైన అనిశ్చితి, ఆందోళన. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశ ప్రజలందరినీ ఒక్క తాటిపై నడిపించడానికి, వారిలో ధైర్యాన్ని నింపడానికి ఒక నాయకత్వ పిలుపు చాలా అవసరమైంది. ఆ సమయంలోనే శాస్త్రిగారు దేశానికి ఒక శక్తివంతమైన నినాదాన్ని ఇచ్చారు. అదే జై జవాన్ జై కిసాన్. జై జవాన్ జై కిసాన్ వినడానికిది కేవలం ఒక నినాదంలా అనిపించొచ్చు, కానీ దీని వెనుకున్న అర్థం, దాని వెనుకున్న వ్యూహం చాలా గొప్పది. సైనికుడికి జై, రైతుకు జై అని చెప్పడం ద్వారా సరిహద్దుల్లో దేశాన్ని కాపాడే సైనికుడెంత ముఖ్యమో, దేశ ప్రజలకు అన్నం పెట్టే రైతు కూడా అంతే ముఖ్యమని ఆయన చాటి చెప్పారు. ఇది జాతీయ రక్షణను, దేశీయ స్వావలంబనను అద్భుతంగా ముడిపెట్టింది. ఆ నినాదంలోని కిసాన్ అనే మాట ఉంది కదా, అది మనల్ని నేరుగా ఆయన దేశీయ విధానాల దగ్గరికి తీసుకెళ్తుంది. ఇప్పుడు వ్యవసాయంలో స్వయం సమృద్ధి కోసం ఆయన దృష్టి ఏంటో చూద్దాం. దేశంలో ఆహార భద్రతను సాధించే లక్ష్యంతో శాస్త్రిగారు 2 కీలకమైన విప్లవాలకు పునాది వేశారు. అవే హరిత విప్లవం, శ్వేత విప్లవం. హరిత విప్లవం ముఖ్యంగా ఆహారధాన్యాల ఉత్పత్తిని పెంచి ఆహార కొరతను దూరం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక శ్వేత విప్లవం పాల ఉత్పత్తిని పెంచడానికి, జాతీయ పాడి అభివృద్ధికి బాటలు వేసింది. ఈ రెండింటి లక్ష్యం ఒక్కటే, ఆహారంలో దేశాన్ని స్వయం సమృద్ధంగా తీర్చిదిద్దడం. ఇప్పుడు మనం కథ చివరి అంకానికి చేరుకున్నాం. ఆయన జీవితంలో, ఆయన ప్రధాని పదవిలో అత్యంత నాటకీయమైన ఘట్టం, అదే తాష్కెంట్ ఒప్పందం. ఇంతకీ ఏంటి ఈ తాష్కెంట్ ఒప్పందం? సింపుల్గా చెప్పానంటే 1965 భారత-పాకిస్తాన్ యుద్ధాన్ని అధికారికంగా ముగించడానికి ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన ఒక శాంతి ఒప్పందం ఇది. అప్పట్లో ప్రచన యుద్ధం నడుస్తున్న సమయం కదా. సోవియట్ యూనియన్ మధ్యవర్తిత్వంతో అప్పటి యుఎస్ఎస్ఆర్లోని తాష్కెంట్లో ఈ ఒప్పందం జరిగింది. ఇక్కడే కథ ఊహించని మలుపు తీసుకుంది. జనవరి 10, 1966న చారిత్రాత్మక తాష్కెంట్ ఒప్పందంపై సంతకాలు పూర్తయ్యాయి. అంతా సవ్యంగా ముగిసింది అనుకున్నారు. కాని సరిగ్గా ఒక్క రోజు తర్వాత జనవరి 11న శాస్త్రిగారు అదే తాష్కెంట్లో అకస్మాత్తుగా మరణించారు. ఒక గొప్ప దౌత్య విజయానికి, ఆయన ఆకస్మిక మరణానికి మధ్య ఉన్న కొద్ది గంటల సమయం ఎన్నో ప్రశ్నలను, ఎన్నో సందేహాలను మిగిల్చింది. అయితే ఎన్ని దశాబ్దాల తర్వాత కూడా మనం శాస్త్రిగారి గురించి ఎందుకు మాట్లాడుకోవాలి? ఆయన వారసత్వం ఈ రోజుకి ఎంతవరకు సంబంధితమైనది? ఈ ముగింపు విభాగంలో అదే చర్చిద్దాం. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవాళ్లకి ఈ విశ్లేషణ చాలా ఉపయోగపడుతుంది. శాస్త్రిగారి జీవితం, ఆయన పాలన, ఆయన తీసుకున్న నిర్ణయాలు సిలబస్లో చాలా చోట్ల ఉపయోగపడతాయి. ఉదాహరణకు జీఎస్ పేపర్ 1లో ఆధునిక భారత చరిత్రలో, జీఎస్ పేపర్ 2లో పాలన, అంతర్జాతీయ సంబంధాలలో, ఇంకా వ్యాసం విభాగంలో నాయకత్వం, నైతికత వంటి అంశాలకు ఆయన జీవితం ఒక గొప్ప కేస్ స్టడీ. సో ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని కీలక విషయాలేంటంటే, 1. తాష్కెంట్ ఒప్పందం ప్రచ్ఛన్న యుద్ధ దౌత్యంలో ఒక కీలకమైన ఘట్టం. 2. జై జవాన్ జై కిసాన్ నినాదం దేశ రక్షణకు, వ్యవసాయానికి మధ్య ఉన్న విడదీయరాని బంధాన్ని మనకు గుర్తుచేస్తుంది. 3. హరిత శ్వేత విప్లవాలు దేశ ఆహార భద్రతకు పునాదులు వేశాయి.
అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన నిజాయితీ, నిరాడంబరత, నైతిక పాలన ఒక శాశ్వత వారసత్వంగా మన ముందున్నాయి. చివరగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఈరోజు మనం ఎన్నో సంక్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాం. ఇలాంటి సమయంలో నిరాడంబరత, నిజాయితీ అనే పునాదులపై నిర్మించిన శాస్త్రిగారి జీవితం మనకు ఎలాంటి పాఠాలను నేర్పుతుంది? ఈ విషయం ఖచ్చితంగా ఆలోచించదగినది.